150, 150వ కీర్తన మరల తిరిగి వద్దాం. 3, 4 and 5. 3, 4, 5 వచనాలు. How we need to praise him. ఏ విధంగా ప్రభువును స్తుతించాలి. So many musical instruments are mentioned. ఇక్కడ ఎన్నో సంగీత వాయిద్యాలు వ్రాయబడ్డాయి. With the trumpet, మరి బూరతో ప్రభువును ఆరాధించాలి. psaltery and harp, మరి స్వరమండలముతో సితారాతో ఆయనను timbrel and స్తుతించాలి. dance, మరి నాట్యముతో తంబురతో ఆయనను స్తుతించాలి. string instruments and organs, తంతి వాద్యములతో పిల్లన గ్రోవితో ఆయనను loud స్తుతించాలి. cymbals and high sounding cymbals. మ్రోగు తాళములతో గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించాలి. These are the instruments which were used in the Old Testament. పాత నిబంధనలో ఈ యొక్క సంగీత వాయిద్యములను ఉపయోగించేవారు. We bring all those testaments, half of our pandal will be filled. ఈ వాయిద్యాలన్నీ గనుక మనం తీసుకొస్తే మన పండాల్లో సగం భాగం వీటితోనే నిండి. Electronic age, మరి ఈ ప్రస్తుత యుగంలో ఎలక్ట్రానిక్ యుగంలో all such things are kept in this one instrument. మరి ఆ వాయిద్యాలన్నీ కూడా కేవలం ఈ యొక్క వాయిద్యంలో ఉంచబడి ఉన్నాయి. So with music, singing is part of our worship service. కాబట్టి సంగీతముతో మన పాటలు మరి సంగీతముతో కలిసి మనము ప్రభువుని ఆరాధించాలి. So singing don't neglect the hour of singing. కాబట్టి పాటల సమయమును నిర్లక్ష్యం చేయొద్దు. Singing, as I said, part of our worship service. పాటలు కూడా ఆరాధనలో భాగమే. Prepares our heart, మన హృదయాన్ని సిద్ధపరుస్తుంది. plows our heart మన హృదయాన్ని to దున్నుతుంది. receive God's word, దేవుని యొక్క వాక్యమును to పొందడానికి, hear the voice of God, దేవుని యొక్క స్వరాన్ని వినడానికి, and to worship, praise God properly in the light of God's word. మరి సరియైన విధానములో దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం ఆరాధించేదానికి సిద్ధపరుస్తుంది. Sometimes even singing, gives us message. కొన్నిసార్లు ఈ పాటల ద్వారా కూడా మనం వర్తమానం పొందుతాం. Sometimes as preachers, when we sit, we change our message depending upon the song which we sing. కొన్నిసార్లు prepare our hearts according to the song. కొన్నిసార్లు బోధకులమైన మేము కూడా ఆ పాటలను బట్టి మన యొక్క వర్తమానమును మార్చుకొని ఆ యొక్క పాటలను బట్టి ఆ యొక్క వర్తమానముకు సిద్ధపడతాం. We will be inspired through singing. పాటల ద్వారా మేము ప్రేరేపించబడతాం. The congregation, majority of the congregation, they come late, they lose the hour of singing. మరి సమాజంలో ఎక్కువ శాతము ఈ యొక్క పాటల సమయానికి రారి పాటల సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. So remember, singing is part of worship service. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి, పాటలు కూడా ఆరాధన పరిచర్యలో భాగమే. Finally, చివరిగా verse 6. 6వ